పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం. 21వ అధ్యాయం 17 నుండి కొన్ని వచనాలు చదువుతా ఉన్నాను. 17 నుండి, మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకొనిరి. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చెను. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పాను. వారు విని దేవుని మహిమపరచి అతని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు గదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్లు వీరు నిన్ను గూర్చి వర్తమానం వినియున్నారు. కావున మనమేమి చేయుదము? నీ వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చెప్పినట్లు చేయము. మొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని, వారు తల క్షౌరము చేయించుకున్నటకు వారి కయ్యడి తగులబడి పెట్టుకొనుము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదని, నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలుసుకుందరు. చదవబడిన ఈ లేఖన భాగము కొరకై చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపా కనికరములు గల మా దేవ, కరుణా వాత్సల్యములు కలిగిన మా ప్రభు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, నిత్యము మహిమపరచబడుచు కొనియాడబడుచు ఆరాధించబడుచున్న మా ప్రభువా, మీకు స్తోత్రం. మీ నామ మహిమార్థమై మమ్మను నీటికిని సజీవులుగా సన్నిధాన వర్తనలుగా చేసుకుని సత్యవాక్యములోని సారాంశమును గ్రహించున్నట్లు సదవకాశమిచ్చారు గనుకనే సాగిలపడి స్తోత్రము చెల్లిస్తున్నాం. మా బ్రతుకులో మీరు చేసిన ప్రతి మేలు, ఆత్మరక్షణ ఇచ్చారు, ఆయుష్ ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, అవసరాలు తీర్చారు, అండగా ఉన్నారు, ఆదరించారు, ఆదుకున్నారు, ఆత్మీయ అనుభవానికి నడిపించుచూ ఉన్నారు, అనుభవ జ్ఞానమును మాకు ప్రసాదింపజేస్తున్నారు. ఇలా ఒక్కటి కాదు నాయన, ఎన్నో ఎన్నెన్నో మా జీవితంలో మీరు అనుగ్రహింపచేస్తూ మీకు రావలసిన మహిమ ప్రభావములను మీకు ఆరోపించున్నట్లు మమ్మను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. నేటి వరకు సజీవులుగా ఉన్నామంటే అది మీ కృపే నాయన. మీ కృపచేతనే మమ్మను నడిపించుచూ ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చేసిన చూపిన ప్రతి మేలును బట్టి స్తుతి స్తోత్రములు వందనములు మీ నామమునకే చెల్లించుచు, మా ప్రాణనాథుడు ప్రియుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనము అమూల్యమైన విషయాలు, గ్రంథస్థము చేయబడిన సంగతులు తేటగా వింటూ వస్తున్నాం. మనము చదువుకున్న ఈ వచన భాగాలలో
యెరూషలేములో పరిచర్యను గూర్చిన విషయాలు వింటున్నాం. ఈ అధ్యాయంలో 1 నుండి 6 వచనాలలో తూరులో పరిచర్య అని, 7 నుండి 14 వచనాలలో కైసరులో పరిచర్య అని, 15 నుండి 40 వచనాలలో యెరూషలేములో పరిచర్య అని మనం వింటూ వస్తున్నాం. దాదాపుగా 17 వచనాలు మనం విన్నాం. 18 19 వచనాల వరకు కూడా మనం విన్నట్లే. ఇక 20వ వచనం నుండి మనము చదివిన సంగతులు, వారు విని దేవుని మహిమపరచి అతన్ని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు గదా, వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు అన్నాడు. దైవ లేఖనంలో మనము చూసినప్పుడు దేవుని మహిమపరచి, నిజమే, దేవుణ్ణి ఎప్పటికప్పుడు మహిమపరచేవారుగా ఉండాలి. అవును, దేవుణ్ణి మహిమపరచి క్రీస్తునందు విశ్వాసముంచి యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొంది క్రైస్తవులైనటువంటి వారందరూ కూడా ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. అవును, దేవునిని మహిమపరచుట అనేది అది మంచి కార్యం. దేవుణ్ణి ఎందుకు మహిమపరచాలో నేను ఇదివరకే చాలా సంగతులు చెప్పుకుంటూ వచ్చా. దేవుణ్ణి మహిమపరచడానికి మరి క్రొత్త వారికి ఆ సంగతులు తెలియకపోవచ్చు, కానీ ముందు నుండి నాతో ప్రయాణం చేస్తున్న వారికి దేవుణ్ణి మహిమపరచడం ఎలాగో ఆ విషయాలు చాలా స్పష్టంగా చెప్పాను. నిజమే, సత్యము గ్రహించిన ప్రతి ఒక్కరూ దేవుని మహిమపరచాలి అని ఎన్నెన్ని విధములుగానో వాటిని వివరించి చెప్పాను. మరొక విషయాన్ని ఇక్కడ మనము గమనించినప్పుడు 21వ వచనములో, 20వ వచనంలో ఈ ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రము అంటే వారికి ఇంకా ఎక్కువ ఆసక్తి ఉన్నది అని, ఆచారకాండ విషయములో, శుద్ధ అశుద్ధ భోజనాల విషయములో దానిని ఆచరించినట్లుగా అప్పుడు ఆధ్యాత్మిక విషయాలను వారికి దృష్టాంతములుగా చూపించినట్లుగా యూదులేమి అన్యులేమి క్రీస్తులో ఏక శరీరమై ఉన్నారు గనుక జాగ్రత్త పడాలి గాని సత్యమును వారు గ్రహించలేని కారణము చేత సారికి విషయాలు చెప్పాలని మనం గత వర్తమానంలో విన్నాం. ఇంకా 21వ వచనములో, అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదని, మన ఆచారముల చొప్పున నడవకూడదని నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలెనని నీవు బోధించుచున్నట్లు వీరు నిన్ను గూర్చి వర్తమానము వినియున్నారు అన్నాడు. అన్యజనులలోనున్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదని వారు మోషేను విడిచిపెట్టవలనని పౌలు బోధింపలేదు. పౌలైతే బోధింపలేదు. మరి ఆయన బోధించేదేమిటి? పాప విముక్తి, రక్షణ ధర్మశాస్త్రము వలన కలుగదని, క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా నీతిమంతులు కాగలగరని మాత్రమే బోధించాడు. కానీ వాళ్ళేమంటున్నారు? యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదని, వారు మోషేను విడిచిపెట్టవలనని పౌలు బోధించినట్లుగా చెబుతా ఉన్నారు. అది కాదు కదా ఆయన బోధించింది. పాప విముక్తి అనగా రక్షణ ధర్మశాస్త్రం వలన కలుగదు.
క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా మాత్రమే నీతిమంతులు కాగలరని ఆయన బోధించిన సందర్భం. నిజమే కదా? ఆయన బోధించిన విశేషమైన విషయాలు వ్రాయబడ్డాయి. కావాలంటే ఆధారాలు చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 39వ వచనాన్ని చదువుకుందాం. 39. మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నింటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలనని నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియగాక. ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. ధర్మశాస్త్రం వలన ఏ విషయములను నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నింటిలో విశ్వసించు ప్రతివాడు యేసుక్రీస్తు వలనని నీతిమంతులుగా తీర్చబడతారు అని చెప్పాడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28, 28 వచనం. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలనని మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. అర్థమైందండి? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలనని మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. అసలు ఈ ధర్మశాస్త్రం ఏం చెప్పింది? 3వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియజేసిందే గాని ధర్మశాస్త్రము మనలను నీతిమంతులుగా తీర్చలేకపోయింది. క్రీస్తునందు విశ్వాసముంచుట వలనని నీతిమంతులుగా తీర్చబడుటకు అవకాశం ఏర్పడింది. గలతీలకు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయం 15, 16 వచనాలు. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15, 16 వచనాలు. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము వలనని నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాం. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడుగా తీర్చబడడు గదా అన్నాడు. ఎంత వివరంగా వ్రాయబడింది. కాబట్టి ఈవేళ ధర్మశాస్త్రమును గూర్చిన విషయముల యందు నీతిమంతులుగా ఏ మనుషుడు తీర్చబడడు అని స్పష్టంగా వ్రాయబడింది. అవును, అన్యజనులలో నుండి క్రీస్తును నమ్మి క్రైస్తవులైన వారు, అన్యజనులలో నుండి క్రీస్తును నమ్మి క్రైస్తవులైన వారు యూదులు ఆచారకాండను సాంప్రదాయములను ఆచరించుట
అవసరము లేదని బోధించాడు. అది మీకు అర్థమవుతుందండి? పౌలును గూర్చిన విషయాలు చాలా వివరంగా వారు ఏదో ఒక విధంగా వాదన పెట్టుకోవాలని వారి ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు. కానీ వాస్తవం దైవ లేఖనంలో వ్రాయబడినట్లుగా మనము చూస్తున్నాం. యూదుల ఆచార కాండ సాంప్రదాయాలు ఆచరించుట అవసరము లేదని బోధించాడు. రోమిలకు రాసిన పత్రిక ప్రతిదానికి ఎవిడెన్స్ ఉందండి. 2వ అధ్యాయం, రోమా పత్రిక 2వ అధ్యాయం 28, 29. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదైతే ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును అన్నాడు. చూచారా? ఆచార సంబంధ వ్యవహారముల వలన ఏ వ్యక్తి యూదుడు కాడు. బాహ్య సంబంధమైన కార్యక్రమము వలన ఏ వ్యక్తి యూదుడు కాడు కదా. యూదుడంటే ఎవరు? అంతరంగమందు యూదుడైన వాడే. అంతరంగములో జరిగిన సున్నతే సున్నతి, అది హృదయ సంబంధమైనది అని చెప్పాడు. ఎంత వివరంగా యూదుల సమాజ మందిరములలో గాని యూదుల మధ్యలో గాని పాఠశాలలో పెట్టి తర్కించుటలో గాని పౌలు తీసుకున్న ఆ నిర్ణయం అది సవాలుతో కూడిందండి. ఎంతో సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు, చంపడానికి కూడా వెనుకాడని వారుగా ఉన్నారు. అయినా సరే తేటగా ధీటుగా వాస్తవాలు చెప్పాలని ఆలోచన చేశాడు. 10వ అధ్యాయం 4వ వచనంలో కూడా 10వ అధ్యాయం 4వ వచనం, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అర్థమైందండి? విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రము నెరవేర్చి దానిని కొట్టివేశాడు అని అర్థం. అర్థమవుతుందండి ఈరోజు వర్తమానం? కాబట్టి విషయాలు తేట తెల్లంగా మీరు ఆలోచన చేయాల్సిన అవసరత వ్రాయబడింది. ధర్మశాస్త్రం అనేది దేనికి? పాపం అంటే ఏంటో తెలియజేసింది కానీ పాపానికి విముక్తి మాత్రం, విరుగుడు మాత్రం తెలియజేయలేకపోయింది. అందువలనే పాత దానిలో నుండి క్రొత్తది రావలసి వచ్చింది. పాత దానిని నెరవేర్చి కొట్టివేసి క్రొత్త దానిని పాటించడానికి పాత నిబంధన, క్రొత్త నిబంధన అనే సంగతులు మనము తేటగా ఇక గలతీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట అన్నాడు, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, మొదటి వచనం, ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి అంటే క్రొత్త నిబంధనను ఇచ్చి స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి.
మరలా దాస్యమను కాడి క్రింద మీరు చిక్కుకొనవద్దు, మీరు చిక్కుకోవద్దు అని చెప్పాడు. అదే గలతీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం, 6:15. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందేమీయూ లేదు, పొందకపోవుటందు ఏమీయూ లేదు. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందు ఏమీ లేదు, పొందకపోవుటయందు ఏమీ లేదు. కనుక ఏది ముఖ్యం? ఆ విషయాన్ని అక్కడున్న ప్రజలకు తెలియజేసిన వాడుగా మనము చూస్తున్నాం. ఇంకా మీరు చదువుతానంటే ఇంకొక వచనం కూడా చదవచ్చు. కొలసై పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు. కొలసైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు. కాబట్టి అన్నపానముల విషయములలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. చూచారా? అన్నపానాలు అది పాత నిబంధనలోని, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం ఇవన్నీ పాత నిబంధనకు సంబంధించిన సంగతులే. అవును కదండి. వాటి విషయములో మీకు తీర్పు తీర్చనెవరికిని అవకాశం ఇయ్యకండి. ఇప్పుడు మనవాళ్ళు కొంతమంది పాత నిబంధన పస్కా పండుగలు అని పెడుతున్నారు, కొంతమంది గుడారాల పండుగలు అని పెడుతున్నారు, కొంతమంది విశ్రాంతి దినములు అని పెడుతున్నారు, ఇక కొంతమంది ఉపవాస కూడికలు అని పెడుతున్నారు. ఇవన్నీ ఏంటనుకున్నారు? మీకు అర్థమైందా? ఏమర్థమైందో అసలు అవి ఇప్పుడు జరగాల, జరగకూడదా? అవసరం లేదు. పులి అని రొట్టెల పండుగలు, కోత పండుగలు పెడుతున్నారండి. ప్రజల దగ్గర నుండి ఎలాగైనా డబ్బు. ఇంకా చెబితే మీరు బాధపడతారు. ఇంకొద్దులేండి, మీరు ఆలోచన చేయండి. అసలు వాటికి అవకాశం ఇవ్వకూడదు. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని, 17వ వచనం, ఇవి రాబోవు వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. మరి క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఈ సంగతులు ఏమిటి? ఆయన ఏం చెప్పాడో అది చెయ్యండి, ఏం చెప్పాడో అది చెయ్యండి. యేసుక్రీస్తు ప్రభు చెప్పింది చేయరు. ధర్మశాస్త్రపు సంగతులను గూర్చి బాగా ఆసక్తి కలిగి వాటన్నింటినీ చేయబోనుకుంటా ఉంటారు. కొంతమంది అమావాస్యలు చేస్తారు, కొంతమంది పౌర్ణమిలు చేస్తారు, కొంతమంది రకరకాల పండుగలు చేస్తూ ఉంటారు. అసలు మీరు ఎందుకు అవి చేస్తున్నారు? వాటికి ఎందుకు అవకాశం ఇస్తున్నారని బైబిల్ చెప్తా ఉంది. ప్రియులారా, వాక్ కూడా అలాంటి వాటిని ఏకీభవిస్తూ ఉంటే ఎలా మిమ్మల్ని ఏమనాలి? నేనేమనంటానులేండి, దేవుడే తగిన ప్రతిఫలం వాళ్ళకి ఇస్తాడు. చూచారు కదా, క్రీస్తులోనే అవన్నీ కూడా రాబో వాటి ఛాయ విషయమే గాని, ఛాయే గాని నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. కాబట్టి క్రీస్తును వెంబడించాలి. అయితే ధర్మశాస్త్రములోని నీతి ప్రతి విశ్వాసిలో నుంచవలెనని గ్రహింపాలి.
ధర్మశాస్త్రములలోని నీతి ప్రతి విశ్వాసిలో ఉంచవలనని మనము గ్రహింపవలయును. అక్కడున్న నీతి మాత్రం మనకు ఉండాలండి. అర్థమవుతుందండి? ధర్మశాస్త్రములో ఉన్న నీతి మనకు ఉండాలి. దాన్ని కాదనడం లేదు, కానీ అక్కడ అందులో చెప్పబడిన ఏ నీతి అయినను మనము తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి. రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 4వ వచనం, 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలననియు. ఏ సంబంధమైన? చూడండి, వచనాలు తప్పనిసరిగా మీరు చూడండి. వ్రాయటం కంటే బైబిల్ని చూడండి ముందు, ఆ తర్వాత వ్రాసుకుందరు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అంటే ధర్మశాస్త్రం అనేది పాపమనగా ఎట్టిదో తెలిసింది గనుక ఇప్పుడు ఆ శిక్ష నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువును పాప శరీరాకారముతో పంపాడు. అయితే మనమేం చేయాలి? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని మనము నెరవేర్చాలి. ఏదైతే ధర్మశాస్త్రము చేయలేకపోయిందో దానిని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. ఈ విషయాలు మనం బాగా అర్థం చేసుకుని ప్రభువుకు మహిమ ఆపాదించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం 34వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు. వారెవరు అని ఇప్పుడు మనం చెప్పకూడదు. కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. పౌలు ఎంత తేటగా వివరంగా సంగతులను వివరిస్తున్నాడో చూడు. అయితే యూదా విశ్వాసులలో కొందరు పెద్దలు కూడా ధర్మశాస్త్రమునందు ఆసక్తి గలవారై ఆ పాత ఆచారముల అనుసరింపవలనని పట్టుదల కలిగిన వారు కొందరుండిరి. ఏం కలిగి ఉన్నారు? కొంతమంది యూదా విశ్వాసులలో కొందరు పెద్దలు కూడా, అబ్బే లేదండి, అలాగెలాగా, మనం పూర్వం నుండి వస్తున్నాయి, ఎప్పటి నుండో వస్తున్నాయి, వీటిని విడిచిపెట్టడం ఎలా, ఈ ఆచార సంబంధమైన వ్యవహారాలు విడిచిపెట్టడం ఎలా అని కొందరు పట్టుదల కలిగిన వారున్నారు. అమ్మో, కొంతమందికి చాలా పట్టుదలండి. మనుషులు చెప్పింది బ్రహ్మాండంగా వింటారు, దేవుడు చెప్పింది వినరు. వారికి అనుకూలంగా చెప్పుకున్న మాటలు వింటారు, వాక్యం చెప్పే సంగతులు వినరు. వాళ్ళు అనుకున్నదే నెరవేరాలనుకుంటారు, కానీ వాక్య ప్రకారంగా నెరవేరుద్దామనే ఆలోచన కొందరికి ఉండదు. నిజమా కాదండి? నువ్వు ఎంత చెప్పు, ఎన్ని చెప్పు, ఆచార సంబంధ వ్యవహారాలలో మునిగి తేలాడుతూ ఉంటారే తప్ప దైవలేఖనాలలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు ఏమాత్రం పాటించని ప్రబుద్ధులు కొందరున్నారు. వాళ్ళకి
ప్రబుద్ధులు అని పేరు పెట్టాను. వారు పౌలు చెప్పిన తప్పుడు ప్రచారము కూడా విని నమ్మిరి. వారు ఏం చేశారు? ఆ తర్వాత వారు వినినది నిజము కాదని, పౌలు ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాడని గుర్తించుటకు మంచి పద్ధతి చెప్పిరి. అసలు ఒక మాటలో చెప్పాలంటే పౌలంతా తప్పుడు బాధ చెప్తున్నాడయ్యా. అసలు పౌలు చెప్పేది ఏది రైట్ కాదు అని వారు చెప్పుకుంటూ వచ్చారండి. అసలు మన తాత ముత్తాతల కాలము నుండి ఆచార వ్యవహార సంబంధమైన శైలినే మనం అనుసరించాలి తప్ప ఈ పౌలెవడయ్యా బాబు మనకి తలనొప్పిగా తయారయ్యాడు అన్నారు. పౌలు అనేకులకి ఎలా ఉన్నాడంట? తలనొప్పిగా ఉన్నాడంట. తలనొప్పిగా ఉన్నాడా? తప్పులు చేసేవారిని అది తప్పు, ఇది రైటు అని చెప్పాడు. మరి అది గ్రహించరే. అది గ్రహించరే అంటే ఎవరికి అనుకూలంగా వారు చేస్తే దానికి సై అంటే అందరికి ఇష్టం అవుతాడు. అది కాదు అంటే చెడ్డవాడు అయిపోతాడు. అంతేగా, ఇప్పటికీ అంతేగా. తప్పు చేసే ఏ వ్యక్తి అయినా పర్వాలేదు బ్రదర్, వాళ్ళే మారుతారు, ఎప్పటికైనా మారుతారు, పోనివ్వండిలే అని అంటున్నాం అనుకోండి. అలాగంటా ఉంటే ఖచ్చితంగా ఏం జరుగుద్ది? అవతల వారికి యువతల వాడు మంచివాడవుతాడు. కానీ నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది క్రమం కాదు, నువ్వు చేసేది అబద్ధం అని చెప్పండి, వెంటనే చెడ్డోడైపోతాడు. అంతా నీకే తెలిసినట్టు చెప్తున్నావేంటి? మాకు తెలీదా? ఎప్పటి నుంచి ఇందులో మేమున్నాం? ఎప్పటి నుంచి ఇందులో ఉన్నాం? ఎంతో కాలము నుండి మేము ఇందులో ఉన్నాం అని వారు మాట్లాడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అసలు పౌలు ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాడని గుర్తించుట మంచి పద్ధతి చెప్పారు. ఆ మంచి పద్ధతి ఏంటంటే, మ్రొక్కుబడి ఉన్న వారి శుద్ధి చేసుకున్న దినమున వారికై ఖర్చు పెట్టుకొనవలెనని చెప్పినట్లు చూస్తాం. శుద్ధి చేసుకున్న దినమున వారికి అయ్యే ఖర్చు పెట్టుకొనవలెనని చెప్పినట్లుగా మనము చూస్తాం. రండి ఆ ఒక్క మాట చదివి ప్రార్థన చేసుకుందాం. 21వ అధ్యాయం 21వ వచనాన్ని మనం విన్నాం. అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానము విని ఉన్నారు. చూసారా వారేమనుకున్నారు? కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము. మ్రొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారు తల క్షౌరము చేయించుకున్నటకు వారి కయ్యడి తగులుబడి పెట్టుకునుము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు, నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలుసుకొందురు. చూశారా వారు చెప్పింది ఏంటండి? ఇది ఒక మంచి పద్ధతి చెప్పారు. అయ్యా, నువ్వు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించే నడుచుచున్నావు అనే విషయం వాళ్ళకు అర్థం అవ్వాలంటే 4 మనుషులు మా యొద్ద ఉన్నారు, నీవు వారిని వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారు తల క్షౌరము చేయించుకున్నటకు వారికి అయ్యే తగులుబడి ఖర్చు పెట్టుకయ్యా అవులా, అప్పుడు నిన్ను గురించి తాము వినిన వర్తమానం నిజం కాదని వారు చెప్తారు అనే విషయాన్ని తేటగా వారు చెప్పారు. కనుక పౌలు చెడ్డ పని చేస్తున్నాడు అన్నట్లుగా వారి దృష్టిలో వారికి ఉండగా,
అది కాదు, ఇది సరి అయిన పద్ధతి అని ఒక చక్కని విషయాన్ని వారు చెప్పినట్లు, మంచి పద్ధతిని చెప్పినట్లు మనము చూడవచ్చు. ఆ సంగతులు తర్వాత పాఠంలో మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామమునకు వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయామయుడా, కరుణా సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి మీకు స్తోత్రం. పౌలు మీ కొరకు ఎలాగున నిలిచి పనిచేశాడో, సత్యమును నిజమును నిర్భయముగా ప్రజల మధ్య ఎలాగూ తీసుకుని వెళ్ళి మిమ్మను ఘనపరిచాడో మేము వింటున్నాం. మేము కూడా అలాగున సత్యవాక్య విషయములో మొమాటము లేని వారు, మీకు మహిమకరంగా మిమ్మను గూర్చి అనేకులకు సువాసనను కనపరచు వారముగా మేముండుటకు మమ్మను సిద్ధపరచమని తోడయుండి కాపాడుతారని కోరుచున్నాం. మా ప్రభువా, ఈరోజు కన్నాపురంలో జరిగే సేవకుల సదస్సు విషయంలోను, రేపు జరిగే రాజమండ్రిలో మా దగ్గర జరిగే సేవకుల సదస్సు విషయములోను మీరు తోడయుండి గొప్ప సంగతులను, విలువైన విషయాలను ప్రజలకు తేటగా అందింపచేయమని కోరుచున్నాం. ఆ కార్యక్రమాల విషయములో తగిన మీ కృపనిచ్చి అనేక మంది దైవ సేవకులను నడిపించి ఇలాగున సత్యవాక్యము చేత వారు నింపబడడానికి కృప చూపమని, అందుకయ్యడి మా ప్రభువ ఖర్చు విషయంలో కూడా మీరు ద్వారాలు తెరచి మీ నామమునకే మహిమ ఆపాదించుకొనమని కోరుచు, మీరు చేస్తున్న ప్రతి ఉపకార మహోపకారములను బట్టి కృతజ్ఞతలు అర్పించొచ్చు. ఈరోజు రేపు అనేక మంది సేవకులు వాక్యపు వెలుగులో నడవగలుగునట్లు మా ప్రభువా మీరే మహిమ పొందుతారని కోరుచు, మా ప్రాణనాథుడు ప్రియుడు రక్షకుడైన క్రీస్తు యేసు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు